ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ధైర్యంగా ఉండవే, మేమందరూ నీతోనేగా ఉన్నాం. ఏమంటావన్నయ్య? అమ్మా, నువ్వు కూడా కూర్చో. అందరూ ఈరోజు కలిసే భోంచేద్దాం. బాలా, మమ్మల్ని అందరినీ వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా? నాకు వెళ్ళాలని అసలు లేదు అంకుల్, కానీ పరిస్థితి అలా ఉంది. అప్పులు బాధలన్నీ తీరాయి కదా, ఇంకెందుకు పుట్టి పెరిగిన ఊరును వదిలేసి ఇటువంటి ప్రయాణం? దానికి ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని మీ నాన్న అడిగే పని కదా. అడిగిన ప్రయోజనం లేదంకుల్, కోప్పడతారు. ఇంకా ఆయన మనస్తత్వం మారలేదు కదా. ఇంకా ఇలాంటి మనస్తత్వం మీ నాన్నకి మాత్రం అంకితం కాదే. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నావు? నాన్న ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు. ఒకవేళ అతని మనసులో ఏదైనా బిజినెస్ ప్లాన్ ఉందేమో. ఆస్తమిన డబ్బుల్లో ఏదైనా మిగిలుంటుంది కదా. అలాగైతే ఈ మార్పు మంచిదే. ఫ్యూచర్లో బిజినెస్కి తగిన చోటికే మీరు వెళుతున్నారు. చెప్పాలంటే ఇది తప్పించుకొని పారిపోతున్నట్టే ఉంది. నేను కూడా అదే చెప్పాను, కానీ నాన్నగారు మంకుపట్టు పడుతున్నారు. ఈ ఊళ్ళో ఇంకెవ్వరినీ చూడదలుచుకోవట్లేదు. కొంతమంది అంతే, వాళ్ళు ఓడిపోతే దాని కారణం మాత్రమే కాదు, జరిగిన చోటును కూడా మర్చిపోతారు. అది సరే, ఇంటి వస్తువులని షిఫ్ట్ చేశారా? ఫర్నిచర్ అంతా అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. మిగతావి ఏం చేస్తారో తెలీదు. నువ్వు అక్కడికి వెళ్ళాక కొత్త ఇల్లు అన్నీ సర్దుకోవడానికి టైం పడుతుందిలే. ఈ తర్వాత కొన్ని రోజులు కష్టంగానే ఉంటుంది, ఆ తర్వాత అంతా సరైపోతుంది. అవన్నీ మగాళ్ల విషయాలు. ఇల్లు మారేటప్పుడు ఎన్ని కష్టాలుంటాయో ఆడవాళ్ళకే తెలుస్తుంది. అక్కడ సెట్ అయ్యే లోపల మళ్ళీ మారాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. జరిగేటప్పుడు చూద్దాం. దాని గురించి ఇప్పుడే ఆలోచించి ఎందుకు టెన్షన్ పడతావు? అది జరగడానికి ముందే మేమిక్కడికి నిన్ను తీసుకొచ్చేస్తాంగా. సరే, నేను బయలుదేరుతాను. ఈసారి వచ్చినప్పుడు నేను కలుస్తాను. మీరు వెళ్ళటవే మంచిది. లేకపోతే ఇప్పుడు 2 బొట్ల కన్నీళ్లు కూడా చూడాల్సి ఉంటుంది. పర్వాలేదు బాలా, మీ రిలేటివ్స్ అందరూ ఇక్కడే కదా. బంధువుల దగ్గర నుంచి మనం దూరంగా ఉండగలమా చెప్పు? దగ్గర ఉన్నప్పుడు బంధువులందరూ మన సొంతమే అని అనుకుంటాం. దూరంగా వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు కదా.
రండి. లోపలికి రా. నీతో తను రాలేదా? ప్రీతికి కూడా కొంచెం కామన్ సెన్స్ ఉంటుంది కదా. చూడండి, నేను వెళ్ళొస్తానని చెప్పడానికి వచ్చాను. ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ కావాలా? నీకు ఇవ్వడానికి కొన్ని క్యాసెట్స్ ప్యాక్ చేస్తున్నాను. నా కలెక్షన్, నీ ఫేవరెట్. మీకెందుకండి శ్రమ? పర్వాలేదు, మళ్ళీ ఇవన్నీ వినాలనిపిస్తే ఒక స్కూటర్ తీసుకొని వచ్చేంత దూరం కాదు కదా నువ్వు వెళ్ళేది. ఇందులో 2-3 బుక్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి నువ్వు నన్ను కొనుక్కుని రమ్మని చెప్పిందే, 11th టైమ్ ఆఫ్ కాలరాన్. ఒకరోజు నిన్ను కూడా తీసుకువెళ్ళి కొనిద్దాం అనుకున్నాను. ఇకపైన అది కుదరదుగా. నేను నీకు ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్నాను అంటూ ఒక 15 నిమిషాల టైంలో వచ్చేంత దూరం అని వెళ్ళేది. బాలా, ఏయ్, ఏంటిది? బాలా, ఏంట్రా ఇది? ఇంత సిల్లీగా ఉంటే ఎలా? సారీ, నేను సడన్గా నేను బయలుదేరతాను. ఉండు, ఎందుకు అంత తొందర? నిజం చెప్పాలంటే నాకిక్కడి నుంచి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. సూర్యుడు అస్తమించకుండా ఈరోజు ఇలాగే ఉండిపోవాలన్నదే నా కోరిక. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ మళ్ళీ తిరిగి రాలేకపోతే ఏం చెయ్యాలన్నదే నా భయం. బాలా, వెళ్ళేటప్పుడు ఎందుకు ఇలా మాట్లాడతావు? వెళ్ళొస్తానని చెప్పొద్దు, అది నేను తట్టుకోలేను. నువ్వు కిందకు వెళ్ళు, నేను వచ్చేస్తాను.
వెళ్ళొస్తాను ఆంటీ. అలా అనకు, వెళ్ళొస్తానని చెప్పు. ప్రీతి, వద్దు, నాతో ఎవరు వెళ్ళొస్తానని చెప్పక్కర్లేదు. అక్కడికి వెళ్ళి మరో అబ్బాయిని సెలెక్ట్ చేసుకోకూడదు. మేమందరం బాల కోసం వెయిట్ చేస్తున్నామని గుర్తుంటే చాలు, సరేనా? ఊరుకోవే. ఇదిగో బండిలో పెట్టుకో. వెళ్ళాక కాల్ చేయి. వెళ్ళిరా. పూర్వీకుల ఇంట్లో ఉన్నప్పుడు మా షేర్లు కూడా పంచివ్వాలి కదా, మరి అది మీ బాధ్యతేగా. లతిక చెప్పింది నిజమే కదా, నీకే కదా పూర్వీకుల ఇల్లు దొరికింది. నిన్ను కాకపోతే ఇంకా మేము ఎవరిని అడుగుతాం? మీరిద్దరు ఎప్పుడొచ్చారు? ఈ రోజే దీనికి నిర్ణయం తెలియాలి. ఈ ఇల్లు అమ్మేటప్పుడు అన్నయ్యకి నాకు 3 లక్షలు ఇస్తానని మీరు ఇంతకు ముందే మాట ఇచ్చారు కదా, గుర్తుందా? నేనింకా అమ్మలేదు కదా, అమ్మేటప్పుడు ఆలోచిద్దాంలే. ఆలోచిస్తావా? ఎంతకంటే ఏం చెప్పగలను? మీరు అడిగేది షేర్ కాదు, ఆ షేర్ అంతా మీరు ముందే తీసుకున్నారు. చనిపోయే ముందు నాన్నగారు చెప్పిన విషయం ఎంగా ఇది? పాపం, మన నాన్నగారి చివరి మట్టికి ఒక్క విలువ లేదా? చివరి మాట చెప్పేటప్పుడు ఆయన మంచం దగ్గరే నువ్వు నుంచొని విన్నావు, నిజమే. అంతకుముందు ఆయనకు ఒంట్లో బాగోలేనప్పుడు ఎవరైనా వచ్చి చూసారా? నాన్నని లేపి కూర్చోపెట్టడానికి నువ్వేమైనా సాయం చేసావా? అదంతా మీ బాధ్యతే కదా. పూర్వీకుల ఆస్తి నీకేగా దొరికింది. నాన్న చనిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది. మాకు దక్కాల్సిన డబ్బు ఆ రోజే నువ్వు మాకిచ్చుంటే ఇప్పుడు అది వడ్డీతో కలిపి పెరిగి 10 లక్షలు అయి ఉంటుంది. దక్కాల్సిన డబ్బని మాత్రం అనొద్దు. నాన్న చనిపోయేటప్పుడు ఆయన పక్కనే నుంచొని ఏడ్చి మీ కష్టాలు చెప్పుకొని ఆయన్ని ఒప్పించారు. నాన్న షేర్ అమ్మ షేర్ అని ఎప్పుడూ మీరు 10 పైసలు కూడా ఇవ్వలేదు.
సాధారణంగా ఏ కుటుంబంలోనైనా అమ్మకి నాన్నకి ఓ షేర్ తీసి పెడతారు. ఇక్కడ అదంతా ఏమీ లేకపోయినా నేను అమ్మని నాన్నని బాగానే చూసుకున్నా. వదిలేయండి, ఆ లెక్క నేనెప్పుడూ చూడలేదు. షేర్ ఆస్తి ఏమి లేకపోయినా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదేగా. ఆ బాధ్యత నీ తోబుట్టువుల దగ్గర కూడా ఉండాలి కదా. అంతేకాదు, నాన్నగారు నీకు చెప్పిన విషయమే కదా. నాన్నగారు చనిపోయే ముందు ఆయన నా మొహం వైపు చూసి ఏమన్నారంటే, ఆపో, చనిపోయిన వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వు. టీ రెడీగా ఉంది, లోపలికి రండి. లేదా ఇక్కడికి తీసుకురమ్మంటారా? ముందు దీనికి ఒక నిర్ణయం తేలనే, ఆ తర్వాతే టీ కాఫీ అంతా. తోబుట్టువులు ఒక విషయం మాట్లాడి నిర్ణయించుకోవడానికి ఎంత సమయం పడుతుంది? టీ తాగుతూ కూడా మాట్లాడుకోవచ్చు కదా. తోబుట్టువులనేది అందరికీ గుర్తుండాలి. ఎవరికి గుర్తులేదు? నాకా మీకా? కొంచెమైనా మనస్సాక్షి ఉంటే ఈ టైంలో నన్ను డబ్బు అడిగేవారా మీరు? ఈ ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో మీకు తెలీదా? తెలుసుగా. అలాంటప్పుడు 3 లక్షలు సరిపోవా? దాంతోపాటు వడ్డీ కూడా కావాలా? కొంపలు అంటుకుపోయేటప్పుడు మన వల్ల అయిందేగా తీసుకుపోతాం. ఈ కుటుంబం ఆస్తి, బిజినెస్, ఫ్యాక్టరీ ప్రతిదీ నీకే దక్కింది. కానీ అంతా నశించిపోవటానికి నీ తిరుగుడు, సోంబేరితనమే దానికి కారణం. ఆ నష్టాన్నేమీ మేం భరించాల్సిన అవసరం లేదు. నష్టం వచ్చినప్పుడు భరించాల్సిన కర్మ నాది. సంవత్సరాల వడ్డీ ఒకేసారి ఇవ్వకపోయినా ఒక 2.5 లక్షగా. నీకు అడగడానికి సిగ్గులేదే? కట్నం ఇంకా నువ్వు బతిమలాడి తీసుకున్న డబ్బంతా నేను గనక లెక్క పెట్టానంటే మా మగాళ్ళ కంటే ఎక్కువ నువ్వే తీసుకున్నావు. పూర్వీకుల ఆస్తుల ఆడా మగకి ఒకే హక్కు ఉంటుంది. హక్కులు మాట్లాడి తీసుకోవాలనుకుంటే 10 పైసలు కూడా నీకు దక్కదు. మీ ఇద్దరికి 3 లక్షల రూపాయలు ఇస్తాను. నాకు ఇవ్వాల్సిన అవసరమేం లేదు. నాన్నగారి మాట మీరకూడదనుకుంటున్నాను. తోబుట్టువులతో ఉండాల్సిన ప్రేమానురాగాల గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అమ్మ చనిపోయినప్పుడు నువ్వు నా దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు చెక్కు తీసుకుని వెళ్ళావు. అది నా మీద నమ్మకం లేకపోవడం వల్లేగా. ఏంటి? ఎల్లుండే రిజిస్ట్రేషన్. రిజిస్టర్ ఆఫీస్కి వస్తే ఇద్దరికీ 3 లక్షల రూపాయలు ఇస్తాను. మేమేం ఇక్కడికి అడుక్కోడానికి రాలేదు. నువ్వు దీన్ని త్వరలోనే అర్థం చేసుకుంటావు. రంటని వెళ్దాం. ఈ సంతోష సమయంలో మిగతా డబ్బును కూడా తీసుకోండి. అనుకున్న అమౌంట్ అంతా సరిగ్గా ఉందో లేదో లెక్క చూసుకోండి.
ఇదిగోండి. ఆయనకే ఇవ్వండి. లేదు, ఆడవాళ్లే ఇంటి దీపం అంటారు. ఇదిగో తీసుకోండి. భగవంతుడా. రండి. గోడలో మేకులు కొట్టకూడదు, ఫిట్టింగ్స్ ఏమీ మార్చకూడదు, చెట్లుకంతా నీళ్లు పోయాలి. అద్దెకొచ్చే వాళ్ళకి ఇది సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఒక మాట చెప్పాలి కదా, ఎందుకంటే సుభద్రమ్మకి ఇది ఎంతెంతో చాలా ముఖ్యమైన విషయం.